ఏ కొడ్డా ఈ విషయం మా అమ్మ చెప్పినంటే తందది గుండె జల్ల అన్నది. వినకుంటే గిట్లనే అవుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ కార్తీ. ఈరోజు మనం ఈ కోడ్డా స్ట్రీట్ 2.0 గ్లౌజెస్ గురించి రివ్యూ ఇస్తా. దానికంటే ముందు ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఫ్రైడే మార్నింగ్ అనమాట, సాటర్డే మార్నింగ్. ఇంటికి వెళ్తున్నా. నైట్ షిఫ్ట్ వచ్చేసరికి 2:30 అయింది నైట్. వెంబడే బైక్ తీసి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ పడుకుంటే లేసే పొద్దుగాల ఎండ వస్తాయి. దానికంటే ముందు ఇగో నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ రోజు బయటకు వస్తే రోజు క్యాబ్ కూడా గుర్తుపడతాయి. ఇక మీ మీద ఈగ వాడినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. ఇదైతే మింగుతూనే ఉంటుంది, కొరకొరదు. ఈ రెండు మంచి ఫ్రెండ్స్ అనమాట, ఆడుకుంటాయి మంచిగా కలిసి. ఇది రౌడీ చేస్తాడు. ఈడేందో కొత్తోడు వచ్చాడు. ఇంకోటి ఉంటాడు, వాడు ఎటు పోయిండు. వాడు ఇంకా బుద్ధిమంతుడు. వాడు బిస్కెట్లు అయిపోయే చూడు. అయిపోయినారా, చలో. దీని అన్బాక్సింగ్ వీడియో కూడా ఉంది. కాస్ట్ కూడా సేమ్ సైజ్ పెట్టిన కోడ్డా మోటార్ సైకిల్ లైఫ్ స్టైల్ స్ట్రీట్ 2.0 SF అర్బన్ గ్లౌజెస్ మైక్రో ఫ్యాబ్రిక్. లోకల్ ప్రొడక్షన్ ఉంది. హ్యాంగ్ చేస్తే హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈరోజే తీసుకున్నా, ఫస్ట్ టైం రైడ్ చేస్తున్నా వీటితోటి. నేను ఇవి ఎల్ సైజ్ తీసుకున్నా, అయినా సరే కొంచెం టైట్ అనిపిస్తుంది. ఎక్సెల్ తీసుకోవాలేమో. ఇవే గ్లౌజెస్. అండ్ నేను మెయిన్గా ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇదే, సూపర్ ఫ్యాబ్రిక్. నాకు మరీ అంత హార్డ్ ఉండొద్దు, కొంచెం ప్రొటెక్షన్ సేమ్ లెవెల్ ఇవ్వాలి, సాఫ్ట్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పట్టుకునేటప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది హ్యాండిల్. సో అందుకని అవి ఇది ప్రిఫర్ చేసిన. మనం మర్చిపోయినా ఏం చేయలేం. పైకి వెళ్ళి తెచ్చే ఒప్పుకోలేదు. నోషియా బాయరా జిమ్టస్. అండ్ ఆ కుక్కలన్నీ ఈడి వరకే ఆగిపోతాయి. అవతల నుంచి ఇంకొక గ్యాంగ్ అనమాట. ఆ గ్యాంగ్ ఈతలు రాదు, ఈ గ్యాంగ్ అవతలు పోదు. ఒక్క అడుగు ఆ గ్యాంగ్ ఈతలు వేసినా, ఈ గ్యాంగ్ అవతలకి వేసినా కథ రచ్చ చేస్తాయి. రికార్డ్ అవుతుందా? ఎస్, రికార్డ్ అవుతుంది. ఎక్కువ జనాలు లేరు అంతేలే. దయాలు డి అనుకునే టైంలో వస్తే ఏముంటాయి. ఈ టైంలో పోవడానికి రీజన్ అంటే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది, హీట్ ఉండదు. నేను పడుకున్నా అంటే మళ్ళీ 10:30-11 లేచి ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి 12 అవుతుంది. ఇంటికి పోయేసరికి 2 అవుతుంది. ఎండలో పోవాల్సి వస్తుంది. అసలే ఎండ దంచుతుంది ఈ మధ్య. అందుకే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినా. కొంచెం సేపు ఒక గంటన్నర సెట్ అయిందంటే ఆరామ్సే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. మంచిగా ఒక 80 to 100 క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా నువ్వు 1 hour 20 minutesలో వెళ్ళిపోతాను నేను. అరౌండ్ 90 kilometers ప్లస్ వస్తుంది. అందుకే ఈ టైంకి స్టార్ట్ అయినా. అండ్ ఎలాగో వెళ్తున్నా కానీ ఇది తీసిన కొత్త గ్లౌజెస్. ఈ 100 kilometers కదా, కొంచెం ఎట్లుందో చూసి ఒక రివ్యూ ఇస్తే నాకు కూడా అర్థమైతే అసలు ఉంచాలా రిటర్న్ పెట్టాలా అని. అండ్ థ్యాంక్స్ టు పవర్ స్పోర్ట్స్ ఫర్ సెండింగ్ దిస్ వితౌట్ డెలివరీ ఛార్జ్. అంటే పైసలు కట్టే తీసుకునే స్పాన్సర్షిప్ వీడియో ఏం కాదు. మనం స్పాన్సర్షిప్ వీడియోలు చేయాలంటే చాలా టైం పడుతుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, వ్యూస్ పెంచండి, రీచ్లు పెంచండి, స్పాన్సర్షిప్లు చేద్దాం, గివేవేలు చేద్దాం. నేను ఒక్కనే తింటే అయిపోతాం. అలా అందరు పంచి పెట్టాలిగా ఎంతో కొంత. సో ముందర ఫ్యూయల్ బ్రేక్ దొరకదో మనకి. ఇక్కడ ఫ్యూయల్ చేసేసుకొని. సో దీదార్ కోడ్డా స్ట్రీట్ 2.0 గ్లౌజెస్. దీనికి ఇట్లా హ్యాంగర్స్ కూడా ఉంటాయి మంచిగా, దీనికి కూడా ఉంటాయి. అండ్ ఇంకొక క్లిప్ ఉంటుంది. షట్. సో కింద పడ్డ ఏమో కాదనమాట. అండ్ దిస్ ఈస్ టచ్ ఫ్రెండ్లీ, మంచి నకుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. సూపర్ ఫ్యాబ్రిక్ ఇది. కొంచెం ఇట్లా మనకి అడ్డు రాదనమాట హ్యాండిల్కి, ఇట్లా పట్టుకోవడానికి, ఇట్లా హోల్డ్ చేయడానికి పెద్దగా ఇబ్బంది రాదు ఇది. అండ్ కింద పడితే ఇట్లా స్లైడ్ అవుతూ వెళ్ళిపోవచ్చు. పామ్ ప్రొటెక్టర్స్, నకుల్ ప్రొటెక్టర్స్. ఈడ కూడా చిన్న ప్రొటెక్టర్ ఇచ్చారు, అంత ఏం లేదు కానీ ఓకే, నాట్ బ్యాడ్. ఇది నాకు 1499 పడ్డది, అంటే 1500 పడ్డది. మెయిన్ ఇది స్టిక్కర్స్ బాగున్నాయి, ఈ హ్యాంగర్స్ ఏడపోకుండా. మెయిన్ ప్రాబ్లం నాకు ఇదే. కొంచెం ఇట్లా బెండే చూసుకుంటే బెటర్. మరి ఇట్లా ఉన్న ఈ పొజిషన్లో ఉండి కరెక్ట్గా కనపడాలంటే వెనక లైట్లన్నీ అద్దంలో కొట్టేసి అద్దం కళ్ళకు కొడుతూ ఉంటుంది.
లైట్ రిఫ్లెక్షన్. సో నాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇది అడ్డొస్తుండే ఈ హోల్డ్ చేసేటప్పుడు. ఎతుకుతా ఉండే వైటెరా అనుకున్నా, రైనాక్స్ హీలియం GT2 గ్లౌజెస్ అది అనుకున్నాయి. లాస్ట్కి చూసిన కొంచెం సిటీ రైడ్కి అటు ఇటు జస్ట్ చిన్న చిన్న ట్రిప్స్కి అన్నిటికీ ఇది కొంచెం బెటర్ అనిపించింది. సో హోల్డ్ చేయడానికి బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది, కొంచెం సిటీ దాటితే బెటర్. నైట్ పూట ఈ లైట్లతోటి అమ్మ ఎంత టార్చర్ అంటే, ఎదురుగా లైట్లు కొడుతుంటాయి కదా, బొంగువి ఏం కనపడదు బ్రో. నైట్ విజన్ వైజర్ చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ డార్క్ టైమ్స్లో ఎదురుగా లైట్లు కొడతా ఉంటాయి, ఏం కనపడదు. మస్క చెయ్యడ్డు పెట్టుకోలేము, పక్క కాపుకోలేము. ఇంకా డిజాస్టర్ ఏంటంటే నాకు స్పెట్స్ ఉన్నాయి, ఇంకా లోపల గ్లాసెస్ పెట్టుకొని నడపాల్సి వస్తుంది. టార్చర్ ఉంది. ఈ రోడ్లు బాగా అలవాటు కాబట్టి ఎక్కడ గుంతలు ఉంటాయి, ఎక్కడ ఉండవు, ఏడ టర్నింగ్స్ ఉంటాయో తెలుసు. సో అందుకే ధైర్యంగా వెళ్ళిపోతున్నాం. ఇదంతా మేము రథాలు దించిన ఏరియా. ఐ మీన్ రోడ్లు. కొంతమంది రోడ్ క్రాస్ చేస్తారు, కనీసం ఫోన్లో టార్చ్ కూడా వేసుకోకుండా జైవాలే అనుకుంటా రోడ్ దాటుతారు. హెచ్పి కొత్తగా పడ్డది. నేను కాలేజ్ చదివే టైంలో ఇది ఉండుంటే చాలా బెనిఫిట్ అయ్యేది నాకు. మేము అప్పట్లో పెట్రోల్ కావాలంటే అటు ఒక 5 కిలోమీటర్లు ఇటు ఒక 5 కిలోమీటర్లు రావాల్సి వచ్చేది. కాలేజ్ బంగ్ కొట్టుడు ఇక్కడికి వచ్చి చాచాదాబా ఉంటుంది, ఆడ కూర్చొని ఆడ లంచ్ చేస్తుండే రోజు, లంచ్ బాక్స్ తెచ్చుకోకుండా. ఫాగుతోటి టార్చర్ ఉందిరా భయ్. లేదా 120 వాట్ లైట్ పెట్టుకుంటే సెట్ అసలు. అంటే కొంచెం రోడ్డు పడేంత వరకే యాంగిల్లో పెట్టుకుంటే సెట్. అండ్ దానికి క్యాప్ ఉండాలి. ఎట్లా అంటే ఎల్లో క్యాప్, ఎల్లో లైట్ రానికి, వైట్ లైట్ రానికి. వీడియో చూడు, టార్చ్ చేసుకోవచ్చు కదా. అబ్బా ఇప్పటివరకు అయితే ఒక 20 కిలోమీటర్స్ వచ్చినట్టున్నాం. కంఫర్ట్ అయితే బాగుంది, కొంచెంగా ఫ్రీ అవుతుంది గ్లౌజెస్. చలి మాత్రం చంపేస్తుంది భయ, ఘోరం అంటే ఘోరమైన చలి ఉంది. లోపల డెకెత్లోని ఒక వింటర్ లైనర్ వేసుకున్నా, అది వేసుకున్న వాడి సరిపోయింది. అండ్ ఇఫ్ యూ స్టిల్ డిడ్ నాట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇట్నే అడ్డంగా వస్తాయి ఈ లారీలన్నీ, గుద్దిపడేస్తే రోడ్డు మీద అడ్డంగా పడి ఉంటే కుక్కలు చచ్చిపోయి. దీని కొంచెం రిఫ్లెక్టర్స్ ఇస్తే బాగుండు, అది ఒక్కటే మిస్ అవుతుంది అనిపిస్తుంది. ఓవరాల్ కంఫర్ట్ అయితే ఓకే ఈ ప్రైస్ పాయింట్లో. నేను ఇంతకుముందు మొన్నటిదాకా ప్రోబేగర్ గ్లౌజెసే వాడినా. ఐ మీన్ లాస్ట్ 3 years నుంచి అయ్యే వాడుతున్నా. సెకండ్ పేర్ వాడుతున్నా ఇప్పుడు. అది కూడా డ్యామేజ్ అయింది. అది ఎంత ప్రొటెక్షన్ ఇస్తుంది, ఇంత ఇస్తుంది అని చెప్పలేను, కానీ చాలా ప్రొటెక్షన్ ఇచ్చింది నాకైతే. 2 మేజర్ యాక్సిడెంట్ బచాయించిన, హ్యాండ్కి చిన్న స్క్రాచ్ కూడా కాకుండా బచాయించిన. సో మీ దగ్గర బడ్జెట్ లేకపోతే సీదా కళ్ళు మూసుకొని ప్రోబేగర్కి వెళ్ళిపోండి, ది బెస్ట్ బడ్జెట్లో. అది ఇక ఇలా ఈ 2 లారీలు చూడండి, వెనక బ్లింకర్స్ పెట్టుకురా, మీరు లైట్ బ్లింకర్స్. కొంతమందికి బాగా చీకటి ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతాయి, వెనక వెహికల్స్ ముందర ఒక వెహికల్ ఉంది అని గుర్తుపట్టడానికి. అందుకే మన ఛానల్లో ఒకటి చిన్న లైట్ ఒకటి ఉంటుంది, వెనక బ్లింకర్ లైట్, హెల్మెట్ వెనక పెట్టుకునేది. అది కూడా వీడియో ఉంటుంది, వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నాకు యాక్చువల్గా ఫస్ట్ ఆప్షన్ నాకు ఒక 2500 బడ్జెట్ పెట్టుకున్నా, దానికి ఫుల్ లెంత్ ఫుల్ గ్లౌజెస్ తీసుకుందాం అనుకున్నా. కొంచెం ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది, లుక్ కూడా బాగుంటుందని. కానీ నాకు కావాల్సిన బడ్జెట్లో ఒక్కటే మోడల్ దొరికింది, అది స్టాక్ లేదు. లాస్ట్ 2 months ట్రై చేస్తున్నా, ఒక్కటి కూడా స్టాక్ రాలేదు ఇప్పటిదాకా. అండ్ అందులో స్పెసిఫిక్ కలర్ కోసం ట్రై చేస్తుండే, బ్లాక్ కాకుండా వేరే కలర్. ఆ కలర్ ఒక్కటే లేదు, ఇంకా నాకు కావాల్సిన కలర్ ఒక్కటే లేదు, ఆ మోడల్ లేదు. వేరే అన్నీ ఇక 3000 ఆ రేంజ్లో బడ్జెట్ దాటిపోతుంది. ఐ మీన్ ఇప్పుడు టోల్గేట్ దాటాం, ఒక 40 కిలోమీటర్స్ అయ్యి ఉండొచ్చు. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ ఎట్ చిట్యాల ఎంటర్ అయినాం. అండ్ ఇప్పటిదాకా నాకు నడిపింది అయితే గ్లౌజెస్ అయితే కంఫర్టబుల్, ది బెస్ట్ అనిపించింది ఈ ప్రైస్లో. ఇంకా నాకు అబౌట్ వింటర్ అంటే వింటర్కి అయితే పనికిరాదు భయ్య, పక్కా పనికిరాదు. హ్యాండ్స్ ఫ్రీజ్ అవుతున్నాయి. అండ్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది.
మంచి డే టు డే రైడ్, డైలీ రైడ్స్ ఏ రైడ్ అయినా చేసుకోబోయే ఏం కాదు. మంచి ప్రొటెక్షన్ ఉంది, కంఫర్ట్ ఉంది, వెంటిలేషన్ ఉంది మంచిగా. సమ్మర్లో కావాల్సిందే అది. హీట్కి అసలు వేసుకోలేము గ్లౌజులు, బాగా ఉడకపోస్తుంది, చాలా సఫికేటింగ్ ఉంటుంది. కానీ ఇది చాలా వెంటిలేషన్ బాగుంది. అండ్ వింటర్కి అయితే 0 రేటింగ్. అంటే ఇది వింటర్కి చేసింది కాదులే రేటింగ్ ఎందుకు ఇవ్వడం, కానీ వింటర్కి అయితే పనికిరాదు. ఏం కాదు, లోపల ఒక కవర్ వేసుకోనో ఇంకేదైనా వింటర్ గ్లౌజ్ స్కిన్ కత్తుకపోయే కొన్ని గ్లౌజులు ఉంటాయి చూసినా, అది వేసుకుంటా అంటే చెల్తా నడుస్తుంది. కానీ డైరెక్ట్ వేసుకొని వింటర్లో మొత్తం రైడ్ చేస్తా అంటే కష్టం, అస్సలు కుదరదు. ఏ కొడ్డా దీస్ ఆర్ టచ్ ఫ్రెండ్లీ గ్లౌజెస్ అనమాట. మంచిగా వర్క్ అవుతుంది టచ్ కూడా, మరీ అంత అట్లా ఏం లేదు. టచ్ అయితే బాగానే వర్క్ అవుతుంది, సూపర్ స్మూత్. నువ్వు ఏ గ్లౌజ్ తీసుకున్నా మరి 100% టచ్ సాటిస్ఫై అవ్వలేరు. టచ్ అయితే బాగానే ఉంది, యూ కెన్ గో ఫర్ ఇట్. ఇందాకేందో నాకు అక్కడ ఒక దగ్గర మధ్యలో ఇట్లా క్రాసింగ్ ఉంది, అది నీడనా ఏందో నాకు అర్థం కాలే. కానీ ఒక మనిషి ఇట్లా నడుచుకుంటూ వస్తున్నట్టే మధ్యలో ఉండి నడుచుకుంటూ వస్తుండ అనిపించింది. నేను 80లో ఉన్నా, సడన్గా బ్రేక్ వేసిన. ఆయన కొంచెం దగ్గర ఎవరు లేడు ఆడ, నాకే కనపడతారా ఇట్లాంటి వాళ్ళు. ఏదో వీడియో కోసం అయితే అస్సలు చెప్తలేను, నాకు ఇదేం ఫస్ట్ టైం కాదు కనపడ్డం. వాళ్ళు ఉండే జల్ల అన్నది ఏమో బ్రో, ఆల్ ఈజ్ వెల్, గాడ్ ఈజ్ వెల్, గాడ్ ఈజ్ వెల్, ఐఎమ్ వెల్, హీల్ కీప్ మీ వెల్. ఈ విషయం మా అమ్మ చెప్పిన అంటే తందది. ఎవరు రమ్మనండి ఇంత పొద్దుగాల, అందుకే రావద్దంట. వినకుంటే గిట్లనే అవుతుంది. నేను ఒక్క టిప్ ఏమి ఇస్తా అంటే, ఎప్పుడైనా ఎవరికైనా చెప్పకుండా పోతే కనీసం మీ ఇంట్లో ఎవరో మీ అన్నయ్యనో తమ్ముడో అక్కనో చెల్లో ఎవరో ఒకరు అయితే నీకు కొంచెం క్లోజ్ ఉంటుంది కదా, లైవ్ లొకేషన్ షేర్ చేసి వెళ్ళిపోండి. సో దట్ ఒక్కరికైనా తెలుసు. అంటే మీకు ఏదో అవుతుందని కాదు, ఏదైనా అయితే జర సేఫ్ సైడ్కి ఏదో ఒక్క పర్సన్కైనా చెప్పెళ్ళండి, లేదా లైవ్ లొకేషన్ షేర్ చేసి వెళ్ళండి ఫర్ ఏ సేఫ్ సైడ్. టిప్ నచ్చితే వాడండి, లేకపోతే లైట్ తీసుకోండి, మీ ఇష్టం. జర జాగ్రత్త ఉండండి బ్రో, అసలే రోజులు మంచిగా లేవు. అండ్ టైం వచ్చేసి 4:46. వీ హ్యావ్ రీచ్ నారకేటపల్లి. నైట్ పూట డ్రైవ్ చేయడం వల్ల బెనిఫిట్ ఇదే నాకు. హాయిగా బండి హీట్ కాదు, మంచి కోఆపరేట్ చేస్తుంది, ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. మెయిన్ థింగ్ ఎక్కువ స్ట్రెయిన్ అనిపించదు, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు, ఎండ ఉండదు, వెదర్ హాయిగా ఉంటుంది, కొంచెం కంఫర్టబుల్గా ఆరామ్సే కొంచెం క్రూజ్ చేయొచ్చు, ఎక్కువ కిలోమీటర్లు కవర్ చేయొచ్చు. అంటే నా ఒపీనియన్ అది, మీరు చేయాలని నేను అంటలేను. ట్రై ఇట్ ఎట్ యువర్ ఓన్ సేఫ్టీ. మార్నింగే ప్రిఫర్ చేయండి, నైట్ అస్సలు మంచిది కాదు. ఈ అమ్మ కార్లో పోతేనే సేఫ్టీ లేదు, బండ్ల మీద పోతే సేఫ్టీ ఉంటుంది. సో వెల్కమ్ టు నల్గొండ. వెల్కమ్ టు నల్గొండ. టైం ఎంత అవుతుందన్న? 4:57. ఆల్మోస్ట్ 3:36కి స్టార్ట్ అయినాం. ఇక 5 వేసుకోరు, 5కి వచ్చేసినాం. 1 hour 20 minutes. ఓకే, గ్లౌజెస్ ఆర్ వెరీ గుడ్, వాడచ్చు, కొనవచ్చు మీరు. మీకు మీ బడ్జెట్ 1499 అయితే బరాబర్ కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. అండ్ సైజ్ ఒకసారి చెక్ చేసుకోండి, అందులో సైజ్ కార్డ్ ఉంటుంది. పామ్ దగ్గర రౌండ్ టేప్ ఉంటే తీసి చెక్ చేసుకొని కొనుక్కోండి. ఒక సైజ్ ఎక్కువనే పెట్టుకోండి, కానీ తక్కువ పెట్టుకోకండి. So that's it for today guys. Thanks for watching. Bye bye. Take care. Please do like, share and subscribe. Bye. Banigado. Banalo.